ఒకసారి ఇంకా క్లారిటీ తీసుకుందాం. ఇంకా మల్లారెడ్డి గారితో మాట్లాడదాం. సిపిఎం సీనియర్ నాయకులు. సార్ ఫోన్ బిజీ వస్తున్నది, వేరే ఛానల్తో లైవ్లో ఉండి ఉంటారేమో. యా, ఒక్కసారి కమెంట్స్ చూడండి. పబ్లిక్ అంటే వాళ్ళకి ఎన్ని రకాల డౌట్స్ ఉంటాయి అన్నది మనకి ఈజీగా మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనా తొందరపడాల్సిన అక్కర్లేదు. చూద్దాం, గవర్నమెంట్ ఇంకా ఈ గైడ్లైన్స్ మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందేమో. సో చాలామంది అడుగుతున్నారు, నాకు రేషన్ కార్డు లేదు కానీ నేను గోల్డ్ పెట్టి అగ్రికల్చర్ చేసిన నాకు మాఫీ అవుతుందా? గోల్డ్ లోన్ రకం అన్నది వాళ్ళు యాక్చువల్గా పైన ఉన్న గైడ్లైన్స్లో ఎక్కడా పెట్టలేదు. బట్ బ్యాంకులు వ్యవసాయ శాఖకు సమర్పించాల్సిన నమూనా డేటా ఏదైతే ప్రొఫార్మా ఉందో దాంట్లో మాత్రం వ్యవసాయ రుణాలు రకాలు 2, పంట రుణాలు అండ్ ఆబ్లిక్ వ్యవసాయ గోల్డ్ లోన్లు అనేది ఉన్నది. మరి దాంట్లో ఉన్నది కాబట్టి అవ్వడానికి అవకాశం ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా. చూడాలి మరి. రీషెడ్యూల్ మీద పూర్తి క్లారిటీ ఇస్తే బాగుండు. సో అది పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం షో క్లోజ్ చేద్దాం. యూనియన్ బ్యాంకు వాళ్ళు రుణమాఫీ లేదా సార్ అని అడుగుతున్నారు. సో ఏ బ్యాంకు తీసుకున్నా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అది అన్ని బ్యాంకులకు సంబంధించే వ్యవహారం. ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్ దాంట్లో ఏం ఇది ఉండదు అనే నేను అనుకుంటున్నా. తెలంగాణ ప్రజలు రేషన్ కార్డు నిబంధనను అంగీకరించట్లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు వర్తిస్తుందా లేదా అంటే ఇప్పుడు ఇక్కడ 2 గైడ్లైన్స్ ఉన్నాయి చాలా క్లియర్గా. ఒకటి, వైట్ రేషన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకుంటాము, దాంట్లో ఉన్న డేటా ఆధారంగా ఇస్తామన్నది ఒకటి ఉన్నది, వెరీ క్లియర్. సో మరి వైట్ రేషన్ కార్డు ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే అవకాశం ఉందా? ఉండదు. అండ్ ఇంకొకటి మైనస్ ఏం కనిపిస్తుంది, రెండోది పిఎం కిసాన్కి సంబంధించిన గైడ్లైన్స్ కూడా మేము ఫాలో అవుతాం సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో ఉన్న డేటా ప్రకారం అని చెప్తున్నారు. మరి ఇక్కడ కూడా పిఎం కిసాన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లేదు, మరి ఇక్కడ కూడా కనబడట్లేదు. సో అంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతున్నది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే అవకాశం లేనట్టే కనబడుతున్నది. ఈ ఎన్ని ఎకరాల వరకు ఉంటుందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఒకవేళ పిఎం కిసాన్ అయితే 5 ఎకరాలే ఉంది, రేషన్ కార్డు అయితే 7.5 ఎకరాల వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు వస్తుంది. సో ఇట్లా మరి ఎన్ని ఎకరాల వరకు రుణమాఫీ అన్నది చూడాలి. మరి ఫస్ట్ సెకండ్ లైన్ మాత్రం ప్రతి రైతు కుటుంబం అని రాశారు. నేను అనుకోవడం అయితే ప్రతి రైతు కుటుంబానికి ఇచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ అట్లా ఇచ్చుకుంటూ పోతే 1000 కోట్లకు వెళ్ళిపోతుంది. మరి ఎన్ని ఎకరాల కట్ ఆఫ్ ఎంతవరకు అన్నది ఎట్లా అన్నది చూడాలి. రైతు భరోసా 5 ఎకరాలకే ఇవ్వాలి, రుణమాఫీ రేషన్ కార్డు వాళ్ళకి చేస్తామని ఎలక్షన్ ముందు చెప్పాల్సింది. 2019 అన్న మేలో మేము టోటల్గా లోన్ క్లియర్ చేసాము, రుణమాఫీ వర్తిస్తున్నారు. టోటల్ లోన్ క్లియర్ చేసిన తర్వాత రుణమాఫీ ఎందుకు వస్తుంది? బ్యాంకులో అప్పు అట్లనే ఉంటే రుణమాఫీ అవుతుంది. బిఫోర్ చేసిన వాళ్ళకి నేను అనుకోవడం కాకపోవచ్చేమో, మరి ఏమో కొన్నిసార్లు ఎట్లుంటుందంటే వీళ్ళు అమలు చేయడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. మరి ఆ లైన్ అయితే ఎక్కడ రాయలే. మా ఫాదర్ రేషన్ కార్డులో నేను లేను, నాకు మాఫీ వస్తుందా? నేను ఇంతకుముందు అడిగింది కూడా అదే. ఒకవేళ మీ ఫాదర్ రేషన్ కార్డులో మీరు ఉండి మీకు ల్యాండ్ ఉండి లోన్ తీసుకుంటే మీ మొత్తం కుటుంబం నమూనాగా తీసుకొని రుణమాఫీ చేస్తారు. సో ఒకవేళ మీ ఫాదర్ రేషన్ కార్డులో లేకపోతే చేస్తారా చేయరా అన్నదానికి క్లారిటీ రావాల్సిందే. సో చాలా డౌట్స్ ఉన్నాయి, ఇవన్నింటికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మల్లారెడ్డి గారు సిపిఎం నాయకులు సార్, నమస్తే, లైవ్లో ఉన్నారు సార్ మీరు. చెప్పండి సార్, ఇప్పుడు ఇది చదివినారు కదా సార్ మొత్తం మీరు జీవో? మొత్తం చదివాను. 100 డౌట్స్ అడుగుతున్నారు రైతులు కూడా లైవ్లో. సార్ ఒకటి క్లియర్ చేయండి సార్, చాలా మంది అడుగుతున్నారు. ఒక లైన్ ఏముందంటే రెన్యువల్ చేస్తే లోన్లకి వర్తిస్తుంది అని అంటున్నారు. ఒకటి రీషెడ్యూల్ వాటికి వర్తించదు అంటున్నారు. రెన్యువల్ ఏంది, రీషెడ్యూల్ ఏంది? రీషెడ్యూల్ ఏంది? రెన్యువల్ అంటే ఇక మనం వడ్డీ చెల్లించి అసలు చెల్లించకుండా ఉంటే మళ్ళీ కొత్త అప్పుగా మారుస్తారు, అది రెన్యువల్. సార్, రీషెడ్యూల్ అంటే ఏమిటంటే గతంలో మన ప్రకృతి వైఫల్యాలు వచ్చినప్పుడు మన బ్యాంకులు ఏం చేసినాయంటే మీ అప్పును 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఇన్స్టాల్మెంట్స్ గా మార్చేసి మళ్ళీ కొత్త అప్పులు ఇచ్చారు. దాన్ని ఎంటీసీ అని అంటారు. ఎంటీసీ లోన్స్ అని చెప్పి అంటారు, టర్మ్ లోన్స్. వాటికి వర్తించదని చెప్పి అనేది ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది. అవి ఎన్ని ఉంటాయి సార్ లోన్లు? అంటే ఎప్పుడు తీసుకున్నావా లోన్లు? అవి ఎప్పుడు దాదాపు 10-12 నెలల కింద నుంచి కూడా తీసుకుంటున్నారు. రీషెడ్యూల్ చేసి
వాళ్ళు చెల్లించకుండా అప్పు వస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఉదాహరణకు 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను, బాకీ పడ్డాను, రీషెడ్యూల్ చేశాను, 4 ఏళ్లకు రీషెడ్యూల్ చేశారు, మళ్ళీ నాకు కొత్త అప్పు 1 లక్ష ఇచ్చారు. ఆ 1 లక్షతో పాటు ఏంటంటే నేను ఒక ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉండాలి 25,000 వడ్డీ. ఓకే, అట్లా మొదటి 2 సంవత్సరాలు వడ్డీ ఉండదు రీషెడ్యూల్ చేస్తే. గవర్నమెంటే భరిస్తుంది, అది రీషెడ్యూల్డ్. రెన్యువల్ అంటేనో మనం అసలు కట్టడం కానీ అసలు కట్టకుండా అప్పునే ఎక్కువ చేసి అసలు వడ్డీని మళ్ళీ తిరిగి రాసుకోవడాన్ని రెన్యువల్ అంటారు. ఓకే, అట్లా. ఇప్పుడు మీకున్న మేజర్ అంటే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సినవి ఉన్నాయా సార్ మీరు చెప్పేవి? చాలా కీలకమైనటువంటిది ఏంటంటే పీడిఎస్ ఒక రేషన్ కార్డులో ఉన్న కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అన్నారు. అది తప్పు. రేషన్ కార్డులో తీసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది 10 లక్షల మంది రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు పెట్టుకున్నారు. అవును. వాళ్ళు ఇప్పుడు ఏరుపడిపోయి మన తెలంగాణలో పెళ్ళైన తర్వాత పిల్లలు ఏర్పడతారు పల్లెటూళ్ళలో. కాబట్టి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే అప్పు మాఫీ అంటే దాదాపు 10 లక్షల మంది దీని నుంచి దూరం అవుతారు. ఓకే, ఒకటి. ఇంకొకటి సార్ చిన్న సబ్మిషన్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రేషన్ కార్డ్ అంటే ఫాదరు లేకపోతే డాటర్ ఆర్ సన్ ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబ నమూనాగా మేము తీసుకుంటాం, ఒకవేళ ఆయన రేషన్ కార్డులో ఉంటే అది కూడా ఆయనకు వర్తిస్తుందని అంటున్నారు కదా? కాదండి, ఈ మధ్యలో ఒక తండ్రికి ఉన్న 2 కొడుకులు ఏర్పడ్డారు. ఏర్పడి వాళ్ళు వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నారు. అప్పు తెచ్చుకుంటే వాళ్ళకు వర్తింపజేయాలి కదా. కుటుంబంలో పెద్ద ఇప్పుడు ఒకరికే వర్తింపజేస్తారంటే ఎట్లా? ఓకే, వాళ్ళకు వర్తింపజేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇంతకు ముందు జరిగిన సర్వేలో గాని ఎప్పుడు కానీ గ్రామ సభలకు అత్యంత కీలక పాత్ర ఇచ్చారు. గ్రామ సభ జరిపితే గ్రామంలో వాళ్ళు ఏర్పడ్డా లేదా అనేది తెలుస్తుంది. కానీ రేషన్ కార్డు ఉండాలి అని చెప్పంటే రేషన్ కార్డు ఇవ్వలేదు కదా గవర్నమెంట్. ఇక్కడ ఒక లైన్ రాసిరు కదా సార్. ఇప్పుడు ఒకవేళ ఆ కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు వీళ్ళందరూ ఒకే దాని కింద తీసుకుంటామని. అవును, కలిసి ఉంటే ఒకే దాని కింద తీసుకో. వేరుపడితే అది చెప్పాలా? ఓకే, వేరుపడ్డారండి. వేరుపడ్డ తర్వాత కూడా గతంలో 10 ఎకరాలు ఉంటే 1 లక్ష ఇచ్చారు. తర్వాత ఇప్పుడు 1 ఎకరం ఉన్నా 1 లక్ష తీసుకుంటున్నారుగా అప్పు. అవును. అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న కుటుంబం జాయింట్ కుటుంబమా విడిపోయిన కుటుంబమా అని చెప్పనేది పరిశీలన చేయడానికి ఒక 2 రోజుల సర్వే సరిపోతుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ లేకపోతే జేడీఏలు కానీ వీళ్ళందరి కనుక వినియోగిస్తే గ్రామాలలో అది కూడా నీకు 2 లక్షల దూరంలో అప్పు వచ్చిన వాళ్ళ పేర్లే కదా. అది సర్వే చేయడం ఎంత పెద్ద పని. అంతే 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 సార్. అది ఒకటి. రెండవది ఏంటంటే ఎస్హెచ్జి గ్రూపులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, జాయింట్ లయబిలిటీ గ్రూపు, రైతు మిత్ర గ్రూపు, లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఉన్న వాళ్ళకు వర్తించాలన్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీసీ ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ దానిలో వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల రుణాలు రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు గ్రామాలలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని కూడా అప్పులు తీసుకొని వ్యవసాయానికే పెడతారు. వాళ్ళు అక్కడ ఏమి వ్యాపారాలు చేయరు. మీ పట్టణాల్లో తప్ప గ్రామాలలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని కూడా వ్యవసాయం మీదే అప్పు కూడా పెడతారు. ప్రతి రూపాయిని వ్యవసాయం మీదే పెడతారు. వాళ్ళకు మాఫీ వర్తింపజేయమన్నారు. జాయింట్ లయబిలిటీ గ్రూప్ 5గురితో జాయింట్ లయబిలిటీ గ్రూప్ వేస్తారు. అంటే పరస్పరం మనం 5 కలిసి మనం ఒక గ్రూప్ గా ఏర్పడి రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ మీదే చేస్తాడు వ్యవసాయ శాఖ అధికారి. చేస్తే నువ్వు నాకు నేను నీకు ష్యూరిటీలు ఇవ్వడం ద్వారా బ్యాంక్ అప్పులు ఇచ్చింది. అది జాయింట్ లయబిలిటీ గ్రూప్ ప్రతి 5గురికి. ఓకే. అలాగే ఎల్ఈసి కార్డ్స్ అంటే లోన్ ఎలిజిబిలిటీ కార్డు. లోన్ ఎలిజిబిలిటీ కార్డు కౌలుదారులకు ఇచ్చారు. వాళ్ళకు కొంత బాకీ ఉంది గతం నుంచి. ఆ బాకీ కూడా మాఫీ చేయాలి కదా. మీరు మాఫీ చేయమని చెప్పని అన్నారు ఒకటి. తర్వాత రెండవది పిఎం కిసాన్ ఉంది కదా. పిఎం కిసాన్ డేటాకు దీనికి
కలుపుతామన్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన. ప్రధానమంత్రి కిసాన్ యోజన సమ్మాన్ మనకి ఎంత మందికి వస్తాను? 31 లక్షల మందికి వస్తాను. అసలు బ్యాంకులు ఇచ్చింది 42 లక్షల మందికి. అసలు మొత్తం రైతులు ఉన్నది 72 లక్షల మంది. ఇప్పుడు మొదలు తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 64 లక్షల కుటుంబాలు ఇప్పుడు 72 లక్షల కుటుంబాలుగా మారినాయి. ఓకే. 10 ఏళ్లలో ప్రతి ఏటా పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటారు, వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోతుంటే పోతుంటారు. తర్వాత ఇంకొకటి కీలకమైనది ఏంటంటే ఆధారు, పాస్బుక్, పీడిఎస్ అంటే రేషన్ కార్డు, ఈ 3 డేటా ఉండాలంటారు. అదే మూడు డేటా మ్యాచ్ అవ్వాలా. అసలు ఆధార్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాస్ పుస్తకాల కోసం తిరుగుతున్న వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు. ధరణిలో లోపాలని చెప్పని మొన్నటిదాకా మనం తిట్టాం కదా. అన్ని పాస్బుక్ లో ప్రాబ్లమ్స్. ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు వచ్చినాయి కదా. 30 లక్షలు వస్తే అందులో 70 లక్షల దరఖాస్తులు భూములకు సంబంధించాయి. అవునవునవునవును, వాస్తవం. అందుకోసం ఆధార్ కార్డు, పాస్ పుస్తకం, రేషన్ కార్డు లేని వాళ్ళు లక్షల మీద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు వర్తించదంటే అంతకన్నా దుర్మార్గం మనకు పెట్టలేదు. అవును. అందుకోసం అట్లా కాకుండా ఏంటంటే గవర్నమెంట్ ఈ గుంట చిక్కులు పెట్టకుండా 2 లక్షల వరకు మాఫీ చేయాలి. 2 లక్షల వరకు మాఫీ చేయడానికి గ్రామ సభలు కలిపి అందులో జాయింట్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ అని చెప్పనేది గుర్తించాలి. ఇప్పుడు మీకు అర్థమైందా సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకి వస్తుంది అనుకోవాలా, రాదనుకోవాలా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లేనట్టే కదా? లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లేనట్టే. గవర్నమెంట్ ఎంప్లాయీస్, కార్పొరేట్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు, కంపెనీలకు. ఇప్పుడు సార్ హైదరాబాద్ లో అగ్రికల్చర్ పంట రుణాలు 1540 కోట్లు ఇచ్చారు. హైదరాబాద్ టౌన్ లో 7 ఉన్నాయి అసలు భూములు ఎక్కడి సార్? బ్యాంకులో ఏంటంటే అగ్రికల్చర్ లోన్ కు 9% ఇంట్రెస్ట్. మీరు బంగారం తాకట్టు పెట్టింది కూడా లేదు. బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయానికి అప్పు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి కింద మీకు ఒక లైన్ కనిపిస్తున్నది. కింద బాక్సెస్ ఉన్నాయి కదా, ప్రొఫార్మా ఫార్మాట్ లో, కింద ఫార్మాట్ లో చాలా వ్యవసాయ గోల్డ్ లోన్ అని ఉంది. వ్యవసాయ పంట రుణం వ్యవసాయ గోల్డ్ లోన్ అని రాసిరు రుణ రకం. అది వాళ్ళు సేకరణ పెట్టాలి, నిబంధనలలో పెట్టాలి కదా. లేదు, మరి అక్కడ లేదు. ఏ నిబంధనలో ఎక్కడ గోల్డ్ లోన్ లేదు. కింద నువ్వు డేటా సేకరించడం కోసం పెట్టావు. డేటా సేకరించి ఇంప్లిమెంట్ చేస్తా లేదా అని చెప్పని తెలియదు కదా. కరెక్టే. అందుకోసం ఏంటంటే మనం పైన నిబంధనలోనే వ్యవసాయం కొరకు తీసుకున్న బంగారం రుణాలు కూడా మేము వర్తిస్తుంది ఒక మాట చెప్పాలి కదా. అవును, అది లేదు. ఇప్పుడు సార్ ఈ ముఖ్యమైనది ఏంటంటే ఆధార్ కార్డు, తర్వాత పాస్బుక్, రేషన్ కార్డు అనేది తొలగించాలి. ఇప్పుడు కేసీఆర్ గతంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అంటే ఎవరు కట్టలే. మరి అవి ఎట్లా సార్? మరి అవి అయితాయా? అది 99,999 వరకు మాఫీ చేశారు. డబ్బులు పే చేశారు. ఓకే. ఆ ₹1 కలిపితే ఏంటంటే మనకు 2 లక్ష రూపాయలు అయితే కాబట్టి ఆ ₹1 కలిపితే ఏంటంటే 1,500 కోట్లు అదనంగా ఉంటుంది. ఓకే, అది ఆడనే ఉంది మసాలా. ఓకే, ₹1. ఎందుకంటే నువ్వు 1,00,000 బాకీ ఉన్నావు అనుకో, నీకు వర్తించ 99,000 వరకు వర్తింపజేశారు. అదే ఆ విధంగా ఏమిటంటే అట్లా 4 విడతలు పెట్టడం వల్ల ఏంటంటే 12,000 కోట్లు వడ్డీ పడింది రైతుల మీద. ఇప్పుడు వాళ్ళకి అయిద్దా సార్? మరి ఇప్పుడు వాళ్ళకి అవుతుందా? మరి ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకటి మొన్న ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ 9/12/2023 తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకులు ఏమిటంటే రైతులను బుదిగరించి, బెదిరించి, బదిలాడి రెన్యువల్ చేశారు. ఓకే. ఇప్పుడు ఇందులో చెప్పింది ఏంటంటే ఆ లోపు బాకీ ఉంటేనే మేము వర్తింపజేస్తామంటున్నారు. వాళ్ళకి రెన్యువల్ కనుక చేస్తే వాళ్ళకి ఇప్పుడు వర్తించదు. ఓకే. అందుకోసం నేను ఒక ప్రకటన కూడా చేశాను. అప్పటికి ఏంటంటే మీరు ఎవరు అప్పులు కట్టకూడదు అని కూడా చెప్పాను చాలా మందికి మా సంఘం ద్వారా. అందుకోసం 2009/12/2023 తర్వాత బ్యాంకులు వసూలు చేసిన రుణాలు కూడా
పరిగణలోకి తీసుకోవాలి. యా, సరే. ఇప్పుడు ఇంకొకటి చాలా మంది ఏం అడుగుతున్నారంటే, సార్ నాకు 2017లో పెళ్ళయింది, మాది జాయింట్ ఫ్యామిలీ, రేషన్ కార్డు లేదు, 2020లో 2 ఎకరాలు నా భార్య పేరు మీద కొన్నా, దాదాపు 1,20,000 లోన్ తీసుకున్నా, ఇప్పుడు ఏం చేయాలి, నాకు వస్తుందా అని అడుగుతున్నాడు. అతనికి ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఏంటంటే రేషన్ కార్డు లేదు కాబట్టి వర్తించాలి. దీని ప్రకారం అయితే వర్తింపజేయాలి, వర్తింపజేయాలి. కానీ రేషన్ కార్డు లేదనే పేరుతో జాయింట్ ఫ్యామిలీ అని చెప్పని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడికి కొడుకులు పిల్లలు పుడుతుంటే వాడు ఇంకా తండ్రి బతికున్నాడా చచ్చాడా కూడా తెలియదు కొన్ని కుటుంబాలలో. అవును. అందువల్ల ఇంకోటి చచ్చిపోయిన పేర్లు కూడా మీకు రేషన్ కార్డులో ఉన్నాయి. అవును. ఇప్పుడు ఒక ఫ్యామిలీ విడిపోయిన తర్వాత వాళ్ళు ఏదో కష్టపడి 1 ఎకరమో 2 ఎకరాలు ఎన్నో కొనుక్కొని లోన్లు తీసుకుంటారు. గ్రామ సభల ద్వారా ఈ 2 లక్షల లోపు రుణాలు ఉన్న వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ మాఫీ చేయాలి. ఇప్పుడు కట్ ఆఫ్ ఏంది అనిపిస్తుంది సార్ ఇవన్నీ చూసిన తర్వాత? కట్ ఆఫ్ అయితే ఎక్కడ లేదు, అంటే 5 ఎకరాల 10 ఎకరాల ఎట్లా అనేది ఏమైతే లేదు. మరి లేదు, అందరికి 2 లక్షలు అనేది కట్ ఆఫ్. నీకు ఎకరాలు అనేది కట్ ఆఫ్ లేదు, ఎకరాలు కట్ ఆఫ్ కాదు. మరి ఇప్పుడు 100 ఎకరాలు ఇప్పుడు మరి ఎక్కువ ఉన్నాయన మరి ఆయనకు 2 లక్షలు ఎందుకు మాఫీ కావాలా? వాడికి 2 లక్షల వరకు మాఫీ ఇస్తారు, మిగతా డబ్బులు కడితేనే. ఓహో, అంటే బ్యాంకులు కూడా చాలా తెలివిగా అవి వసూలు చేసుకోవడానికి పెట్టినాయి అయింది. మీకు 2.5 లక్షలు బాకీ ఉందనుకోండి, మీరు 50,000 కడితే మీకు 2 లక్షలు మాఫీ అవుతాయి, లేకపోతే కాదు. ఓకే, ఓహో, ఓకే 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 ఓకే. అందుకే ఇంకా వాళ్ళు ఇది కట్ ఆఫ్ పెట్టలేదు ఇక. సో ఎందుకంటే కట్ ఆఫ్ పెడితే అసలు ఈ గవర్నమెంట్ ఉండదయ్యా బాబు. ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు పెడితే ఈ గవర్నమెంట్ కూడా మొన్న రైతు బంధు అందరికి ఇచ్చింది కదా, బీడు భూములకు వాటికి వీటికి అన్నిటికి. అవును. అట్లా కటాఫ్ పెట్టి అంత కరెక్ట్ చేయాలి. అందుకోసం మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి, గ్రామ సభల ద్వారా కుటుంబాన్ని ఐడెంటిఫై చేయాలి. యా, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలు ఉన్నా లేకున్నా రుణమాఫీ వర్తించాలి. యా, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రేపు కలుద్దాం, ఒక ఇంటర్వ్యూ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.